నార్మల్గా కంపెనీస్కి డైలీ చాలా ఈమెయిల్స్ వస్తాయి. వాటిలో కొన్ని ఫిషింగ్ ఈమెయిల్స్ కూడా ఉంటాయి. మాన్యువల్గా ప్రతి ఈమెయిల్ని చెక్ చేయడం టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ కొన్ని థ్రెడ్స్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో యూజర్ ఈమెయిల్ కంటెంట్ యూజ్ చేసి ఏఐ ఆటోమేటిక్గా ఈమెయిల్స్ని అనలైజ్ చేస్తుంది. ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ని చెక్ చేస్తుంది. తర్వాత ఈమెయిల్లో ఉన్న యూఆర్ఎల్ సేఫా లేదా సస్పీషియస్ అని వెరిఫై చేస్తుంది. ఇందులో మిషన్ లెర్నింగ్ మోడల్ అండ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ మోడల్ యూజ్ చేసి వచ్చిన ఈమెయిల్ ఫిషింగ్గా లేదా లెజిటిమేటా అని క్లాసిఫై కూడా చేస్తుంది. ఫైనల్గా సిస్టమ్ కాన్ఫిడెన్స్ స్కోర్ జనరేట్ చేస్తుంది అండ్ సస్పీషియస్ ఇండికేటర్స్ని ఐడెంటిఫై కూడా చేస్తుంది. గాయస్, ఇది మన ఏఐ ఫిషింగ్ డిటెక్టర్ ప్రాజెక్ట్ తాలూకా మెయిన్ డాష్బోర్డ్. ఇక్కడ మీరు చూస్తే టోటల్ ఈమెయిల్స్ అని, ఫిషింగ్ లాగ్స్ అని, తర్వాత హై రిస్క్ అని, సేఫ్ ఈమెయిల్స్ అని ప్రతిదీ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. అండ్ యాక్యురసీ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తుంటే ఎంతవరకు ఇది ఫిల్టర్ చేయగలుగుతుంది లెజిటిమేట్ మెయిల్స్ని, ఫిషింగ్ ఈమెయిల్స్ అని చెప్పేసి. ఇక్కడ మనకి అనాలిసిస్ కూడా ఉంది. అంటే డైలీ మనకి ఎన్ని ఫిషింగ్ ఈమెయిల్స్ వస్తున్నాయి, ఎన్ని లెజిటిమేట్ ఈమెయిల్స్ వస్తున్నాయి, ప్రతిదీ ఇక్కడ మీకు స్టాటిస్టిక్స్లా చూపిస్తుంది. ఇంకా మీకు రిస్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇంకా మనం అనాలిసిస్ సెక్షన్లోకి వస్తే ఇక్కడ మనకి అనలైజ్ ఈమెయిల్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఏదైతే మనకి మెయిల్స్ వస్తాయో ఆ మెయిల్స్ ప్రతిదీ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ సే మనకు వచ్చిన సబ్జెక్ట్ కానీ, తర్వాత సెండర్ కానీ, తర్వాత మనకు వచ్చిన బాడీ కాంటెక్స్ట్ కానీ ప్రతిదీ ఇక్కడ మనం సబ్మిట్ చేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ మనకి ఏపీఐ కీస్ అని ఒక సెక్షన్ ఉంది మేనేజ్మెంట్లో. ఇక్కడ నేను ఈ ఏపీఐ కీస్ని యూజ్ చేస్తున్నాను అవుట్పుట్ మనకి మంచిగా రావడానికి. లెట్స్ సే నేను వైరస్ టోటల్ తాలూకా ఏపీఐ కీని యూజ్ చేస్తున్నాను. తర్వాత అబ్యూజ్ ఐపీడిపి తాలూకా ఏపీఐ కీని యూజ్ చేస్తున్నాను. తర్వాత ఓపెన్ ఏఐ అంటే మన చాట్ జీపీటీ తాలూకా కీని కూడా నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో ఇవన్నీ యూజ్ చేసుకొని అవుట్పుట్ని మనకి ఇస్తుంది. ఇంకా అనలైజ్ ఈమెయిల్కి వస్తే రైట్, ఇక్కడ మనకి అవుట్పుట్ కూడా వచ్చింది. ఇక్కడ మీకు ఫిషింగ్ అని చెప్పేసి ఇది లిస్ట్ కూడా చేసింది. ఇక్కడ చూస్తే మనకి స్కోర్ కూడా ఇచ్చింది 100కి ఎంతవరకు ఇది థ్రెట్ ఉందని చెప్పేసి. ఇక్కడ ఏవైతే కొన్ని మనకి మాల్షియస్ కీవర్డ్స్ ఇట్లా ఏవైతే ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేసింది. లైక్ ఇక్కడ ఇమీడియట్లీ అని అండ్ సస్పీషియస్ అటాచ్మెంట్ డిటెక్టెడ్ .zip అంటే ఇక్కడ .zip ఫైల్ కూడా ఉందని చెప్పేసి ఇది మనకి వార్నింగ్ ఇస్తుంది. సో ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ కాకపోతే ప్రీవియస్గా నేను మీకు మెన్షన్ చేసి ఉన్నాను, ప్రతి ఈమెయిల్ని మాన్యువల్గా చెక్ చేయడం టైం టేకింగ్ ప్రాసెస్. సో దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ బల్క్ అనాలిసిస్లోకి వస్తే ఇక్కడ ఏవైతే నాకు ముందుకంటే నాకు ఎవరైతే డైలీ మెయిల్స్ వస్తూ ఉంటాయో, ఎవరైతే పంపిస్తూ ఉంటారో ప్రతిదీ ఇక్కడ మీకు ఆటోమేటిక్గా అన్నీ వస్తూ ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేయగానే ఇది వన్స్ మీకు అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత మీకు డాష్బోర్డ్లో చూపిస్తుంది. అందులో మళ్ళీ ఎన్ని ఫిషింగ్ ఉన్నాయి, ఎన్ని లెజిటిమేట్ ఉన్నాయి, ప్రతిదీ కూడా ఇలా కూడా ఇది మీరు చేసుకోవచ్చు. అండ్ ఇంకా హిస్టరీకి వస్తే మనకు వచ్చిన మెయిల్స్ ఏమున్నాయి, అందులో సెండర్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, దాని తాలూకా స్కోర్ ఏంటి, ప్రతిదీ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ రిపోర్ట్స్లో మనం రిపోర్ట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా థ్రెట్ ఇంటెలిజెన్స్ సెక్షన్లోకి వస్తే ఇక్కడ మనకి ఐఓసి లుకప్ అని చెప్పేసి అంటాము. లెట్స్ ఏ సపోజ్ మన దగ్గర లెట్స్ ఏ ఒక ఐపీ అడ్రస్ కానీ, డొమైన్ కానీ, యూఆర్ఎల్ కానీ, ఫైల్ హ్యాష్ ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యిందా లేదా అనేసి థ్రెట్ ఇంటెలిజెన్స్ డాష్బోర్డ్లో చెక్ చేసి మనకి ఇక్కడ అవుట్పుట్ ఇస్తుంది. లెట్స్ ఏ మీకు నేను ఎగ్జాంపుల్ అంటే నా దగ్గర ఒక మాల్షియస్ హ్యాష్ ఫైల్ ఉంది. లాస్ట్ టైం ఇది నాకు ఒక ఫిషింగ్ మెయిల్లో వచ్చింది. అది నేను సేవ్ చేసి పెట్టాను మీకు చూపిద్దామని. ఇక్కడ క్వరీ ఇండెక్స్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అవుట్పుట్ చూపిస్తుంది. రైట్ వచ్చింది. ఇక్కడ మాల్షియస్ యాక్టివిటీ కన్ఫర్మ్ అంటే ఈ ఏదైతే హ్యాష్ ఉందో దీని బ్యాక్ ఎండ్లో ఏదో సస్పీషియస్గా ఒకటి ఉంది. సో అది ఇక్కడ మనం చూపిస్తుంది. ఇట్లా మనం ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. ఇంకా డొమైన్ రెప్యుటేషన్, ఇది డొమైన్ గురించి ప్రతిదీ మీకు చెక్ చేసి ఇక్కడ అవుట్పుట్ ఇస్తుంది. అంటే డొమైన్ దేనికైనా ఫిషింగ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుందా, అందులో ఏదైనా మాల్వేర్ ఇంబీడ్ అయ్యి ఉందా, అదొక స్కామ్ వెబ్సైట్, ప్రతిదీ కూడా మనకి చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను google.com ఇచ్చాను. ఆబ్వియస్లీ google.com అనేది జెన్యూన్ కాబట్టి ఇక్కడ మీకు అవుట్పుట్ ఇలా చూపిస్తుంది, క్లీన్ బేస్ లైన్ ప్రొఫైల్ అని చెప్పేసి. ఒకవేళ మీరు ఏదైనా ఇచ్చిన డొమైన్కి బ్యాక్ ఎండ్లో ఏదైనా కనెక్ట్ అయ్యి ఉంటే అది ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ ఐపీ రెప్యుటేషన్లో కూడా సేమ్ మీకు ఐపీ అడ్రస్ ఏదైతే ఇస్తారో అది మీకు చెక్ చేసి దాని బ్యాక్ ఎండ్లో ఏమైనా ఉన్నా లేదా కూడా మీకు చెక్ చేస్తూ ఉంటుంది. అండ్ సేమ్ నేను నా లోకల్ నెట్వర్క్లో ఉన్న ఒక సర్వర్ మిషన్ అయితే ఇక్కడ మీకు ఇచ్చున్నాను. సో ఇక్కడ చూస్తే 0% అబ్యూస్ కాన్ఫిడెన్స్ స్కోర్ అంటే దీనికి ఎటువంటి బ్యాక్ ఎండ్లో మాల్షియస్గా అట్లా ఏమీ లేదనమాట. సో అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇవి మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. మన మార్కెట్లో ఎవరైతే మనకి హెచ్ఆర్స్కి వాళ్ళకి మనం చెప్పినట్టు కొంచెం వాళ్ళని ఈజీగా కన్విన్స్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా వైరస్ టోటల్ లుకప్, ఇదైతే ఎట్లా అంటే ఇంకా మనకి ఏవైతే కింద ముందు మెన్షన్ చేస్తున్నానో ఐఓసి లుకప్ కానీ, డొమైన్ రెప్యుటేషన్ కానీ, ఐపీ రెప్యుటేషన్ మొత్తం కలిపి ఇందులో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది గాయస్. ఇంకా మీకు మేనేజ్మెంట్ సెక్షన్లోకి వస్తే యూజర్స్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. యాక్చువల్లీ కొంచెం ఇది నేను డెవలప్ చేస్తున్నాను ఇంకా. సో కొంతమంది కూడా నేను ఇది ఇచ్చాను యూజ్ చేయమని చెప్పేసి, వాళ్ళు కూడా ఇది యూజ్ చేస్తున్నారు. అండ్ ఇంకా సెట్టింగ్స్లో వస్తే కనుక దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి అనమాట ప్రతి సెట్టింగ్స్కి నేను మెన్షన్ చేస్తున్నాను. ఇంకా ఇందాక మీకు చెప్పినట్టు ఏపీఐ కీస్ అనమాట. సో మీరు యూజ్ చేసుకొని ఎంటైర్ ప్రాజెక్ట్ మీరు రన్ చేయొచ్చు.
సో మీ దగ్గర ఇంకేమైనా పెయిడ్ ఏదైనా ఓపీఐ పెక్కీస్ ఉంటే అవుట్పుట్ ఇంకొంచెం మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్లీ నా దగ్గర ఇవన్నీ పెయిడ్వే ఉన్నాయి కాబట్టి నేను సబ్మిట్ చేసుకున్నాను. ఈ ప్రాజెక్ట్ మెయిన్ గోల్ ఫిషింగ్ ఈమెయిల్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం అండ్ మనల్ని లేదా మన ఆర్గనైజేషన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఈ ప్రాజెక్ట్లో వెబ్సైట్ యూఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా వెబ్ అప్లికేషన్ని స్కాన్ చేస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ని అనలైజ్ చేసి వల్నరబిలిటీస్ ఉన్నాయా లేదా అని ఐడెంటిఫై చేస్తుంది. ఎగ్జాంపుల్కి యాక్సెసెస్, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, డైరెక్టరీ ఎనుమరేషన్ అండ్ ఇన్సెక్యూర్ కాన్ఫిగరేషన్స్ అన్ని డిటెక్ట్ చేస్తుంది. స్కాన్ కంప్లీట్ అయిన తర్వాత డిటెక్టెడ్ వల్నరబిలిటీస్ని క్లాసిఫై చేసి డీటెయిల్గా రిపోర్ట్ కూడా జనరేట్ చేస్తుంది. ఇది మన వెబ్ అప్లికేషన్ స్కానర్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ మనకి టోటల్ టార్గెట్స్ అన్ని చూపిస్తుంది కదా. ఇక్కడ ఏవైతే మనం ఈ లిస్ట్లో యాడ్ చేస్తున్నామో దాని తాలూకా కౌంట్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి వ్యాఫ్ బ్లాక్డ్ అని చెప్పేసి ఉంది. అసలు వ్యాఫ్ అంటే ఏంటి? వ్యాఫ్ అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. ఈ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ ఏం చేస్తుంది? ఏదైతే మనకి ట్రాఫిక్ వస్తుందో ఆ ట్రాఫిక్ అనేది ఫిల్టర్ చేస్తుంది. సో ఫిల్టర్ చేసి అన్యూజువల్ కానీ ఏదైనా మాల్షియస్ ట్రాఫిక్ వస్తే కానీ వాటిని బ్లాక్ చేస్తుంది. సో ఇక్కడ ఏదైతే మనం టార్గెట్ ఇస్తున్నామో ఆ టార్గెట్ డొమైన్లో వ్యాఫ్ ఇనేబుల్ అయ్యి ఉందా లేదా ఇక్కడ మనకి స్టేటస్ తెలుస్తుంది. అండ్ ఇంకా వల్నరబిలిటీస్, ఇక్కడ ఏవైతే మనకి వల్నరబిలిటీస్ ఉన్నాయో మనకి అయితే రిపోర్ట్లు వస్తాయో అవన్నీ ఇక్కడ కౌంట్ చూపిస్తుంది. అండ్ తర్వాత మనకి సివియారిటీ బ్రేక్డౌన్. సో హై ఎన్ని ఉన్నాయి, మీడియం ఎన్ని ఉన్నాయి, లో ఎన్ని ఉన్నాయి, ప్రతిదీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ నేను ఒక డొమైన్ తీసుకొని ఇప్పుడు మీకు ఇక్కడ లింక్ పేస్ట్ చేస్తాను. సో చెక్ చేద్దాము. సో యాడ్ టార్గెట్ మీద నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఈ లిస్ట్లో యాడ్ అయింది. ఇప్పుడు దీన్ని రన్ స్కాన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ స్కానింగ్ మనకి స్టార్ట్ అయింది. సో చూద్దాము స్కానింగ్లో మనకి ఏమొస్తుంది అన్నది. స్కాన్ కంప్లీట్ అయింది గాయ్స్. సో ఇప్పుడు ఏదైతే మనకి స్కాన్ కంప్లీట్ అయిందో దీన్ని డీటెయిల్గా చూడడానికి ఇక్కడ నేను ఇది ఫ్యూచర్ కూడా పెట్టున్నాను, డౌన్లోడ్ డాక్యుమెంట్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అవుతుంది. సో సేవ్ చేస్తున్నా, దీన్ని ఓపెన్ చేస్తే కానీ ఇక్కడ మీకు మొత్తం రిపోర్ట్ మొత్తం చూపిస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఈ ప్రతి రిపోర్ట్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేయాలి. అసలు క్రిటికల్ వల్నరబిలిటీస్ ఉన్నాయా, నార్మల్ వల్నరబిలిటీస్ ఉన్నాయా, హై ఏంటి, మీడియమ్స్ ఏంటి, లో ఏంటి, ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా సిస్టమ్ వల్నరబిలిటీ డీటెయిల్స్ అండ్ సెక్యూరిటీ రికమెండేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో డెవలపర్స్ అండ్ సెక్యూరిటీ టీమ్స్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయగలుగుతారు. ఈ ప్రాజెక్ట్ మెయిన్ గోల్ వెబ్ అప్లికేషన్లో వల్నరబిలిటీస్ని ఐడెంటిఫై చేయడం. పాస్వర్డ్ స్ట్రెంత్ అండ్ బ్రీచ్ చెక్కర్లో యూజర్ ఈమెయిల్ అడ్రస్ లేదా పాస్వర్డ్ ఎంటర్ చేసి ఆటోమేటిక్గా సెక్యూరిటీ అనాలిసిస్ పెర్ఫామ్ చేయొచ్చు. యూజర్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తే సిస్టమ్ పబ్లిక్ బ్రీచ్ రికార్డ్స్ని వెరిఫై చేసి ఆ ఈమెయిల్ ఎప్పుడైనా కాంప్రమైజ్ అయ్యిందా లేదా అని చెక్ చేస్తుంది. స్కాన్ కంప్లీట్ అయ్యాక బ్రీచ్ స్టేటస్, రిస్క్ లెవెల్ అండ్ సెక్యూరిటీ రికమెండేషన్స్ని చూపిస్తుంది. ఫస్ట్ పాస్వర్డ్ స్ట్రెంత్ని ఇవాల్యుయేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ లెంత్, అప్పర్ కేస్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్, నెంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. తర్వాత పాస్వర్డ్ని డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయకుండా సెక్యూర్ హ్యాషింగ్ మెథడ్ యూజ్ చేసి బ్రీచ్ డేటాబేసెస్తో కంపేర్ చేస్తుంది. అండ్ ఆ పాస్వర్డ్ ప్రీవియస్ డేటా బ్రీచెస్లో లీక్ అయ్యిందా లేదని చెక్ చేసి కూడా మనకి చెప్తుంది. బ్రీచ్ మానిటర్. సో ఇప్పుడు నేను నా ప్రాజెక్ట్ని లాంచ్ చేశాను. సో మీకు చూడడానికి ఇలా ఉంటుంది, బ్రీచ్ మానిటర్ అని చెప్పేసి. సో ఈ ప్రాజెక్ట్ తాలూకా మెయిన్ గోల్ ఏంటి అంటే ఈమెయిల్ చెక్ చేస్తుంది, దాంతోపాటు మనకి పాస్వర్డ్ చెక్ చేస్తుంది. ఇవన్నీ వెయిట్ త్రూ యూస్ చేసుకొని చెక్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఒక ఏపీఐ కీ ఇచ్చి ఉన్నాము, ఈ ఏపీఐ కీ యూస్ చేసుకొని ఇది మనకి చెక్ చేస్తుంది. ఇక్కడ ఏపీఐ కీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సేవ్, రైట్, ఏపీఐ కీ సేవ్ అయింది. ఇప్పుడు ఒక ఈమెయిల్ అడ్రస్ తీసుకొని ఇక్కడ ఇద్దాము ఎగ్జాంపుల్గా. టెస్ట్ ctfs test@gmail.com. సో ఇప్పుడు స్కాన్ మీద క్లిక్ చేస్తే కనుక ఇది ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఈమెయిల్ డేటా బ్రీచ్లో వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ షేర్ చేస్తుంది. సో స్కాన్ మీద క్లిక్ చేస్తున్నాను. రైట్, ఇక్కడ చూస్తే కనుక ఎటువంటి డేటా బ్రీచెస్లో ఇది దొరకలేదు మనకి. సో నేను వేరేది మీకు ఒక ఈమెయిల్ ఐడి ఇస్తాను. ఇక్కడ యాక్చువల్లీ ఇది నాకు ఒక ఫిషింగ్ మెయిల్ నుంచి దొరికింది. సో దాంతోనే చెక్ చేద్దాం. ఎవరైతే నాకు ఫిషింగ్ మెయిల్ పంపించారో మేబీ వాళ్ళది ఏదైనా డేటా బ్రీచ్లో దొరికే ఛాన్స్ ఉంటుందో లేదో చూద్దాము. రైట్, ఓకే, డన్. స్కాన్ మీద క్లిక్ చేస్తున్నా. ఓ గాయస్, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 11 బ్రీచెస్ ఉన్నాయన్నమాట ఇందులో మనకి. ఒకటేమో స్టీలర్ లాక్స్లో ఉంది అండ్ ఇంకోటి అన్యూన్లో ఉంది.
సో ఇట్లా మనం ఏదైతే నేను ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేశానో దీన్ని బట్టి మీరు యూస్ చేసుకొని మీ ఈమెయిల్ ఎక్కడైనా డేటా బ్రీచ్లో ఉందా అన్నది చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్వర్డ్ చెక్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది ఏదైతే మన పాస్వర్డ్ యూస్ చేస్తామో ఆ పాస్వర్డ్ ఏదైనా డేటా బ్రీచెస్లో ముందుగానే ఉందో లేదో చెక్ చేస్తుంది. లెట్స్ సే అందరూ వాడే పాస్వర్డ్ మనం కూడా యూస్ చేద్దాం కామన్గా. ఇక్కడ మీకు దీని మీద క్లిక్ చేస్తే నేను టైప్ చేసే పాస్వర్డ్ మీకు కనిపిస్తుంది. పాస్వర్డ్ 1 2 3 4 5 6 స్కాన్. పాస్వర్డ్ 1 2 3 4 స్కాన్. రైట్. ఇక్కడ చూస్తే నియర్లీ 4,43,397 టైమ్స్ ఈ పాస్వర్డ్ అనేది డేటా బ్రీచ్లో మనకి దొరికింది. సో ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ కామన్ కాంప్రమైజ్డ్ పాస్వర్డ్, చేంజ్ ఇట్ ఇమీడియట్లీ ఆన్ ఆల్ సైట్స్ వేర్ యూ యూజ్ ఇట్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక చాలామంది పాస్వర్డ్ పెడుతూ ఉంటారు కానీ పాస్వర్డ్స్ మర్చిపోతూ ఉంటారు. సో ఆ పాస్వర్డ్స్ మర్చిపోతున్నాము, మళ్ళీ దాన్ని రీసెట్ పాస్వర్డ్ కొట్టి అవన్నీ రీసెట్ చేయడం చాలా ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి ఇలాంటి సింపుల్ పాస్వర్డ్ పెడుతూ ఉంటారు. పాస్వర్డ్ 1 2 3 4 ఐ లవ్ యూ డిఫరెంట్ పెడుతూ ఉంటారు. ఈజీగా డేటా బ్రీచ్లో దొరికిపోతుంది హ్యాకర్స్కి. సో దాన్ని బట్టి ఏమవుతాయి, మన అకౌంట్స్ అన్ని కాంప్రమైజ్ అవుతాయి. సో అలా మన అకౌంట్స్ ఏవి కాంప్రమైజ్ కాకూడదు అనుకుంటే నేను చెప్పిన ఫార్మాట్ ఒకటి మీరు ఫాలో అయితే మీ పాస్వర్డ్స్ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక క్యాపిటల్ లెటర్ మీరు యూజ్ చేసుకోండి, తర్వాత ఒక స్మాల్ లెటర్ ఉండాలి, తర్వాత ఒక @ ఒక స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, తర్వాత నెంబర్స్ ఉండాలి. వీలైతే లాస్ట్లో మీరు ఏదైనా డాట్ కానీ స్లాష్ కానీ ఇట్లా ఇవన్నీ మీరు మెన్షన్ చేస్తే ఎవరైతే పర్టికులర్ అటాకర్ ఉంటారో వాళ్ళు మీ పాస్వర్డ్ని హ్యాక్ చేయడానికి హవర్స్ కాదు, డేస్ కాదు, మంత్స్ కాదు, కొన్ని బిలియన్ ఇయర్స్ కూడా టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇది మొత్తం దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఆ పాస్వర్డ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీనివల్ల మీకు ఏంటంటే మీ పాస్వర్డ్స్ని ఎక్కడ కూడా డేటా బ్రీచ్ కాకుండా ఈ ప్రాజెక్ట్ త్రూ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ పాస్వర్డ్ డేటా బ్రీచ్ అయింది అండ్ సోన్స్ ఏమైనా పోర్టల్స్ని చూపిస్తే అక్కడికి వెళ్ళి మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రాజెక్ట్ గైస్. అండ్ తర్వాత ఇక్కడ మీకు ఏపీఐ సెట్టింగ్స్ ఆల్రెడీ మీకు చెప్పున్నాను. ఇక్కడ మీరు ఏపీఐకి యూస్ చేసుకుంటే దాంతో దాన్ని చెక్ చేస్తూ ఉంటుంది. అండ్ స్కాన్ లాగ్స్ ఏవైతే ఇక్కడ ప్రతి లాగ్స్ ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. ఈ అప్లికేషన్ని యూజ్ చేసుకొని యూజర్స్ తన పాస్వర్డ్ స్ట్రెంత్ని చెక్ చేసుకోవచ్చు అండ్ బెటర్ సెక్యూర్ పాస్వర్డ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇమాజిన్ ఒక కంపెనీలో ఎంప్లాయీ ఏ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఎంప్లాయీ బికి షేర్ చేయాలి అనుకున్నాడు. డైరెక్ట్గా నార్మల్ మెసేజ్ పంపితే డేటా నెట్వర్క్లో ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన అప్లికేషన్లో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ యూజర్ ఏ అండ్ యూజర్ బి కనెక్ట్ అయ్యి అథెంటికేషన్ చేయాలి. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మాత్రమే ఎంప్లాయీ ఏ మెసేజ్ సెండ్ చేయగలుగుతాడు. మెసేజ్ సెండ్ అయ్యే ముందు సిస్టమ్ ఆటోమేటిక్గా ఎన్క్రిప్ట్ చేస్తుంది కాబట్టి నెట్వర్క్లో ట్రావెల్ అయ్యే టైంలో డేటా సెక్యూర్గా ఉంటుంది. దెన్ ఎంప్లాయీ బికి ఎన్క్రిప్ట్ అయిన మెసేజ్ డీక్రిప్ట్ అయ్యి రీడబుల్ ఫార్మాట్లో కనిపిస్తుంది. ఇలా ఈ సిస్టమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేసి ఆథరైజ్డ్ యూజర్స్ మాత్రమే మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకునేలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది సెక్యూర్ చాట్ అప్లికేషన్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక బ్రేవ్లో ఒక ట్యాబ్ ఓపెన్ చేసి ఉంచాము అండ్ క్రోమ్లో ఒక ట్యాబ్ ఓపెన్ చేసి ఉంచాము. బ్రేవ్లో ఉన్న ట్యాబ్ని మీరు యూజర్ ఏ కింద అజ్యూమ్ చేసుకోండి అండ్ క్రోమ్లో ఉన్న ట్యాబ్ని మీరు యూజర్ బి కింద అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు యూజర్ బిఏ అండ్ యూజర్ బి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నప్పుడు బై ఎనీ ఛాన్స్ మిడిల్లో ఎవరైనా అటాకర్ హ్యాకర్ కానీ డేటా మొత్తం ఇంటర్సెప్ట్ చేస్తే వాళ్ళు షేర్ చేసుకున్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఆ డేటా మనం ఎక్స్పోజ్ కాకుండా ఈ సెక్యూర్ చాట్ అప్లికేషన్ని మనం డెవలప్ చేశాము. సో ఈ సెక్యూర్ చాట్ అప్లికేషన్లో యూజర్ ఏ అండ్ యూజర్ బి ఎట్లా కనెక్ట్ అవుతారంటే క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని ఒక సెక్యూర్ టనల్ క్రియేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ నేమ్ బెన్ అని ఇచ్చాను, పాస్వర్డ్ ఇస్తున్నాను. సో యూజర్ ఏ దీన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే వాళ్ళు పాస్వర్డ్ అది సబ్మిట్ చేస్తారో అది ఒక హ్యాష్ కింద బ్యాక్ ఎండ్ సర్వర్లో సేవ్ అవుతుంది. దెన్ ఎవరైతే యూజర్ బి ఉన్నారో వాళ్ళు సేమ్ పాస్వర్డ్ ఇస్తేనే అది సేవ్ అయ్యి బ్యాక్ ఎండ్ సర్వర్లో వెళ్తుంది. సో అట్లా రెండు ఏవైతే మనకి హ్యాషెస్ ఉన్నాయో రెండు చెక్ చేసుకుంటాయి. రెండు చెక్ చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్య ఒక సెక్యూర్ టనల్ అన్నది క్రియేట్ అవుతుంది. సో అప్పుడు ఎవరైతే యూజర్ ఏ మెసేజ్ చేస్తారో అది యూజర్ బికి వస్తుంది, ఎవరైతే యూజర్ బి మెసేజ్ చేస్తారో అది యూజర్ ఏకి డెలివరీ అవుతుంది. సో ఇట్లా సెక్యూర్ టనల్ అనేది యూజ్ చేసుకొని ఎటువంటి ఇన్ఫర్మేషన్ని బయటకు ఎక్స్పోజ్ కాకుండా ఇది మనం చేస్తున్నాం. లెట్స్ సే ఈ కనెక్షన్ నేను రీసెట్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ యూజర్ నేమ్ బెన్ ఇస్తున్నాను, పాస్వర్డ్ సమ్ ర్యాండమ్ పాస్వర్డ్ ఇస్తున్నా. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి సమ్ ర్యాండమ్ నేమ్ అండ్ ర్యాండమ్ పాస్వర్డ్ ఇస్తున్నా.
సో ఇక్కడ సెక్యూర్ లాగిన్ క్లిక్ చేసినప్పుడు అగైన్ దీని తాలూకా హ్యాష్ ఫైల్ అనేది బ్యాక్ ఎండ్ సర్వర్లో సేవ్ అవుతుంది. ఇక్కడ యూజర్ బి క్లిక్ చేసినప్పుడు దాని తాలూకా హ్యాష్ అనేది కూడా బ్యాక్గ్రౌండ్ సర్వర్లో రన్ అవుతుంది. సో ఈ రెండు మ్యాచ్ చేసుకుంటే చెక్ చేసుకుంటే మ్యాచ్ అవుతున్నాయా లేవని చెప్పేసి, ఒకవేళ రెండు మ్యాచ్ అవ్వకపోతే ఇద్దరి మధ్య సెక్యూర్ టనల్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 100%. సో ఇట్లా ఇద్దరు యూజర్స్ యూజ్ చేసుకొని సెక్యూర్ టనల్ అది ఇద్దరు ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ మెయిన్ గోల్ సెక్యూర్ కమ్యూనికేషన్ని ఇంప్లిమెంట్ చేయడం అండ్ ఎన్క్రిప్షన్, అథెంటికేషన్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ కాన్సెప్ట్స్ని డెమోన్స్ట్రేట్ చేయడం. ఈ ప్రాజెక్ట్లో యూజర్ టార్గెట్ డొమైన్ లేదా వెబ్సైట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి డిఫరెంట్ ఓసిన్ టూల్స్ నుంచి పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ డొమైన్కి రిలేటెడ్ ఓఎస్ డీటెయిల్స్ కానీ, డిఎన్ఎస్ రికార్డ్స్ కానీ, ఐపీ ఇన్ఫర్మేషన్ కానీ, సబ్ డొమైన్స్ అండ్ అవైలబుల్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయొచ్చు. తర్వాత కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని డాష్బోర్డ్లో విజువల్గా డిస్ప్లే చేస్తుంది. సో ఈజీగా అనలైజ్ కూడా చేసుకోవచ్చు. యూజర్ డిఫరెంట్ టూల్స్ మధ్య స్విచ్ అవుతూ టార్గెట్ డిజిటల్ ఫుట్ ప్రింట్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫైండింగ్స్ అన్నీ కలిపి ఎక్స్పోర్ట్ చేసి డాక్యుమెంటేషన్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మన ఓసిన్ టూల్ ఎక్స్ప్లోరర్ ప్రాజెక్ట్ గైస్. సో ఇక్కడ చూస్తే కనుక మీకు బంచ్ ఆఫ్ టూల్స్ అవి కనిపిస్తున్నాయి కదా. సో ఇవి డిఫరెంట్ పర్పస్కి మనం యూజ్ చేస్తాము. అండ్ ఆ టూల్స్ మొత్తం కలిపి ఇక్కడ నేను కేటగిరీ వైజ్ కూడా నేను బ్రేక్ డౌన్ చేసి ఉంచాను. లెట్స్ ఇక్కడ మొత్తం టూల్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకి రికాన్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన టూల్స్ వస్తాయి. నెక్స్ట్ క్రెడెన్షియల్స్, శాండ్ బాక్సెస్, క్లౌడ్, సోషల్ మీడియా, థ్రెట్ ఇంటెల్, వెబ్ అసెట్స్, నెట్వర్క్, సీక్రెట్స్, యూటిలిటీస్, ఫారెన్సిక్స్. సో ఇట్లా ప్రతిదీ కూడా నేను కొంచెం ఇక్కడ నేను కేటగిరీ వైజ్ చేసి ఉంచాను ఇంకొంచెం క్లారిటీగా అర్థం చేసుకోవడానికి. లెట్స్ ప్రాక్టికల్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎన్మ్యాప్ టూల్ తీసుకుందాం. ఇక్కడ మీకు ఎన్మ్యాప్ ఉంది కదా. సో ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ ఇద్దాం మనం. వన్ 147.152.1.112. సో ఇది రన్ చేద్దాం. రైట్, ఇక్కడ చూస్తే కనుక మనకి రిపోర్ట్ కూడా వెంటనే అవుట్పుట్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది. సో ఇట్లా ఇది మనం ఎన్మ్యాప్ యూజ్ చేసుకొని అవుట్పుట్ మనం గ్యాదర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక టూల్ మనం ట్రై చేద్దాం. లెట్స్ సే నిక్టో. రైట్, దెన్ ఇక్కడ ఒక డొమైన్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. bensec.in ఇచ్చి ట్రై చేద్దాం. రన్ మీద క్లిక్ చేశాను. రైట్, ఇక్కడ చూసారా మనకి వెంటనే రిజల్ట్ కూడా వచ్చింది. సో ఇందులో సౌండ్స్ ఇవి ఉన్నాయి, లైక్ హెడర్ ఉంది, అపాచీ వర్షన్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. సో ఇట్లా ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ టూల్ని మనం. ఇంకొక టూల్ మనం చెక్ చేద్దాం. మోస్ట్లీ ఇది చాలా ఫేమస్ టూల్ యాక్చువల్లీ. హ్యాకింగ్ అంటే ఫస్ట్ మీకు గుర్తొచ్చే టూల్ ఇది ఒకటే, షెర్లాక్. సో ఇక్కడ మనం ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకొని బెన్సెక్ అని ఇద్దాం. నెక్స్ట్ రన్ కమాండ్ మీద క్లిక్ చేస్తున్నాను. రైట్, ఇక్కడ అవుట్పుట్ కూడా వచ్చింది చూసారా. సో ఇక్కడ ఏమేమి బెన్సెక్ మీద ఉన్నాయి హ్యాండిల్స్ అని చెప్పేసి. సో ఈ టూల్ మీరు యూజ్ చేసుకొని ఓపెన్ సోర్స్ యూజ్ చేసుకొని మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, పర్టికులర్ యూజర్ గురించి కానీ, పర్టికులర్ ఐపీ అడ్రస్ డొమైన్ గురించి కానీ. సో ఇట్లా ఇది నేను బిల్డ్ చేశాను. మీకు ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేద్దాము, దీన్ని కొంచెం అడ్వాన్స్డ్గా తీసుకెళ్దామంటే మీరు ఇంప్లిమెంట్ అవి చేసి నాకు అప్డేట్ ఇవ్వండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చెక్ చేస్తాను. లేదంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఇస్తాను. అక్కడ కూడా మీకు ఏమైనా థాట్స్ ఉన్నాయి, మంచి ఇంకా మెథడాలజీస్ కానీ టెక్నాలజీస్ కానీ యూజ్ చేద్దాం అనుకుంటే అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి గాయస్. సో ఇట్లా ప్రతి టూల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను. యాక్చువల్లీ ఇంకా ఇది 50 టూల్స్ మాత్రమే ఉన్నాయి. అరౌండ్ నా లిస్ట్లో అరౌండ్ ఒక 300+ టూల్సే ఉన్నాయి. బట్ కాకపోతే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ కాకపోతే వీడియో కూడా చాలా టైం పడుతుంది అప్లోడ్ చేయడానికి. అందుకనేసి ఇంకా నేను మీకోసం ఫటాఫట్ నేను ఒక 50 టూల్స్ అట్లా నేను చేశాను. ఇంక ఇవన్నీ టూల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సిచ్యువేషన్ బట్టి. ఈ ప్రాజెక్ట్ మెయిన్ గోల్ ఓసిన్ టెక్నిక్స్ని డెమోన్స్ట్రేట్ చేయడం అండ్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఆర్ పెనిట్రేషన్ టెస్టర్స్ అండ్ సెక్యూరిటీ రీసెర్చర్స్కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్ని సింప్లిఫై చేయడం.